నాగేశ్వర పూజారి గారు, చాలామంది బిజినెస్ లోన్స్ తీసుకొని ఘోరమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ ఉంటారు సార్. సో, అలాంటి వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? చిన్న చిన్న వ్యాపారుల నుంచి చాలా వరకు చాలామంది పెద్ద వ్యాపారాల వరకు ఏంటంటే మనకు భారతదేశంలో ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి తక్కువ ఫస్ట్. రెండోది ప్రైవేట్ జాబ్స్ కూడా అంత స్కిల్డ్ అంత ఉన్నదే ఉంటుంది. భారతదేశంలో మొత్తం వ్యవస్థలో నాకు తెలిసి ఒక 70% ఆఫ్ ద వ్యవస్థ బిజినెస్ మెన్ రన్ అవుతుంది. ఓకే, భారతదేశంలో 100 మంది ఉన్నారు అంటే ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్లు, ప్రైవేట్ జాబ్లు, ప్రొఫెషనల్స్ అంతా తీసేయంగా ఒక 70% ఆఫ్ ద జనాభా బిజినెస్ మెన్ రన్ అవుతారు. ఓకే, సో మనకి ఏంటంటే భారతదేశంలో ఏంటంటే ఈ చిన్న వ్యాపారస్తుల నుంచి మొదలుకొని హై ఎండ్ వ్యాపారస్తుల వరకు రకరకాల బిజినెస్ లోన్స్ అనేటివి బ్యాంకుల నుంచి కానీ ఎన్బిఎఫ్సీలు అంటారు, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లోన్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఆ బిజినెస్ రన్ చేసే క్రమంలో ఏమిందంటే మనకు మార్కెట్ కండిషన్స్ కావచ్చు, ఓకే, కొన్ని సందర్భాలు ఇన్ఎక్స్పీరియన్స్ కావచ్చు, మార్కెట్ కండిషన్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, రపక్కన చేంజ్ అయిపోతాయి. ఓకే, చేంజ్ కానీ ఏమవుతుంది ఏంటంటే ఆ బిజినెస్ అనేది కిందికి పైకి అయిపోతుంది. అర్థమైందా? కిందికి పైకి అయిపోవడం ద్వారా ఏమవుతుంది అంటే లాస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, లాస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకంటే నిత్య జీవితంలో మనం రోజు పేపర్లలో చూస్తుంటాం ఏంటంటే బిజినెస్ లోన్స్ తీసుకొని అంటే అప్పుల పాలయ్యి కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని ఫేస్ చేయలేరు. రెగ్యులర్గా చూసే ఒక ఫ్రెండ్ దగ్గరనో లేకపోతే చుట్టాల దగ్గరనో తెలిసిన వాళ్ళ దగ్గరనో ఒక మంచి వాతావరణంలో లోన్స్ తీసుకుంటారు. లోన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు లేకపోతే ఇంకేదో ఇతర విషయాలలో ఆ కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫేస్ చేయలేరు. అరే చుట్టాలు కదా ఏం చెప్పాలా, ఫ్రెండ్స్ కదా ఏం చెప్పాలా, తెలిసిన వాళ్ళు కదా ఇన్ని సంవత్సరాలు తెలుసు కదా, వాళ్ళకు మన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కదా, ఆ ఒపీనియన్ పోతే మనం తట్టుకోలేము. వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకోలేము. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనకముందే వాళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళు అన్న తర్వాత మనం బతకడం ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమనకముందే చచ్చిపోతుంటారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటారు చాలామంది. ఓకే, జరిగే ఆత్మహత్యలలో నేను మొన్న ఒక రిపోర్ట్ చదివిన, మనకు జరిగే ఆత్మహత్యలలో ఒక 80% ఆఫ్ ద ఆత్మహత్యలు ఐదర్ ఫైనాన్స్ ఆర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉంటాయి. ఒక 20% మిగతాయి ఉంటాయి, అదర్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆత్మహత్యలలో ఎక్కువ శాతం ఆత్మహత్యలు అనేది ఫైనాన్స్ వల్లనే జరుగుతాయి. ఓకే, వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి అంటే ఏంటంటే ఫైనాన్స్ పరంగా నువ్వు మొత్తం వీక్ అయిన తర్వాత నీ జీవితం ఏమి అయిపోదు, చాలా పెద్ద జీవితం ఉంటుంది. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ జీరోని స్టార్ట్ అయ్యి మళ్ళీ పైకి ఎదగచ్చు 100%. కాకపోతే ఇక్కడ మరి నువ్వు అంటున్నావు కదా సార్, మరి అప్పుల పాలైన వ్యక్తులు జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా సార్ మరి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బ్రీతింగ్ పీరియడ్. అంటే అప్పులు కట్టడానికి వాళ్ళకి సమయం ఇప్పించగలిగితే. ఈ అప్పులలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన దగ్గర పైసలు ఉండవు, అప్పులందరూ ఒకటేసి మీద పడతారు, ఒకటేసారి మీద పడతారు. ఎవరి కాళ్ళు కట్టమని ఫోర్స్ చేస్తుంటారు. ఓకే, ఈ ఫోర్స్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎట్ టైం కట్టలేనప్పుడు ఏంటంటే వాళ్ళకు మనం ఒక టైం ఒక స్పేస్ ఇప్పించగలిగితే ఒక 1 year 2 years 3 years కనుక ఈ బిజినెస్ చేసే వ్యక్తులు లాస్ అయిన వ్యక్తులకు కానీ అప్పులు చేసిన వ్యక్తులకు కానీ మనం ఖచ్చితంగా కనుక ఒక టైం స్పేస్ ఇచ్చగలిగితే దాంట్లో వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రీకన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా వరకు అప్పులు చేసిన వ్యక్తులు అవన్నీ పరిష్కరించదగ్గవే ఉంటాయి. అంటే బ్రీతింగ్ పీరియడ్ అంటే ఎంత టైం ఉంటుంది సార్? ఎంత టైం? మనం 3 years వరకు ఇప్పేయచ్చు, కట్టకుండా టైం ఇప్పేయచ్చు, 3 years వరకు టైం ఇప్పేయచ్చు. ఇక్కడ ఏమైందంటే ఏంటంటే అప్పుల పాలైన వ్యక్తులు చాలా వరకు రిపేర్ చేయదగ్గవే ఉంటాయి, చాలా వరకు రిపేర్ చేయదగ్గ అప్పులే ఉంటాయి. కానీ ఆ బ్రీతింగ్ పీరియడ్ అంటే ఆ టైం ల్యాప్స్ వల్ల ప్రెషర్ వల్ల వీళ్ళు సరైన డిసిషన్ తీసుకోలేక దాన్ని ఆర్గనైజ్ చేయలేక వీళ్ళు చనిపోవటమో పారిపోవటమో చేస్తుంటారు, సమాజం నుంచి పారిపోవటమో చనిపోవడం చేస్తుంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా ఏంటంటే మీరు అప్పుల పాలైనప్పుడు, ఓకే, మీరు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఓకే, మీ బ్రెయిన్ అనేది చక్కగా పనిచేయదు డ్యూ టు ప్రెషర్ వల్ల. అది సామాజిక ప్రెషర్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు, కుటుంబం నుంచి ప్రెషర్ కావచ్చు, జాబ్ పోతుందనే భయం కావచ్చు, లేకపోతే బిజినెస్ లాస్ ఉందనే భయం కావచ్చు.
ఆ ప్రెజర్ వల్ల మైండ్ అనేది మీకు సక్రమంగా పనిచేయదు. పని చేయక పిచ్చి పిచ్చి పని చేయక మీరు ఈ చనిపోవడానికో లేకపోతే పారిపోవడానికో ఏమో రకరకాల డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, నేను ఏం చెప్తా ఎప్పుడైనా కూడా, నువ్వు అప్లపాలైనవు, కట్టలేని పరిస్థితి ఉంది, ఓకే, ఒక మంచి ఎక్స్పర్ట్ని సంప్రదించు, వాళ్ళు ఆర్గనైజ్ చేసేస్తారు. ఎక్స్పర్ట్ చేసే డ్యూటీనే అది. ఎందుకంటే ఎక్స్పర్ట్కి అసలు ప్రెషర్ ఉండదు. ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ఆలోచన రాదు వీళ్ళకు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అనే ఆలోచన రాదు వీళ్ళకు. ఆలోచన రాక ఎవరు లేరేమో, ఎవరు కాపాడరేమో, ఎవరు హ్యాండిల్ చేయరేమో, ఎవరితో చెప్పుకుంటే ఇజ్జత్ పోద్దేమో, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక్కరికి చెప్పినా వాడు 100 మంది చెప్తాడు కదా, ఇజ్జత్ అంతా పోద్ది కదా అనే ఉద్దేశంతోనే ఎవరితో చెప్పుకోలేరు వాళ్ళు. ఆ ఒక్కడే మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడైంది మీకు ఎవ్వరు తెలియని మీ అసలు మీ సర్కిల్లో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ అప్లై అయినాయి, నన్ను ఆర్గనైజ్ చేయండి, లేకపోతే నాకు టైం ఇప్పించండి అని మీరు అడగలిగితే కనుక, ఓకే, డెఫినెట్లీ సాల్వ్ చేస్తాను. ఎక్స్పర్ట్ అంటే లీగల్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావచ్చు, ఎవరైనా. ఇప్పుడు నన్నే ఉదాహరణ కింద తీసుకుంటే, నేను గత 5-6 సంవత్సరాల్లో ఒక 5,000 మందిని ఆర్గనైజ్ చేసి పంపించేసాను. అంటే జోక్, వాళ్ళందరినీ కాపాడారు. ఖచ్చితంగా. ఓకే, ఒక అంత హ్యూగ్ ఒక 5,000 మందిని మనం కాపాడగలిగేంత, ఒక 3-4 సంవత్సరాల్లో ఒక 5,000 మందిని మనం కాపాడగలిగినాం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్ చేయగలిగాం అందరినీ. గ్రేట్. అది నిజంగా గ్రేట్, నేను చెప్తుండే. సో ఇప్పుడు అది ఆర్గనైజ్ చేసుకునే శక్తి 100% ఉంటుంది, కానీ ఆ ప్రెజర్లో దాన్ని మీరు రికగ్నైజ్ చేయలేరు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, మీరు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక పరంగా ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా, మీ ఇంట్లోతోనో, మీరు బయటతోనో, మీ ఫ్రెండ్స్తోనో చెప్పుకోలేరు. చెప్పుకుంటే వాళ్ళు చులకన చూస్తారేమో అన్న భయం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ ప్రెజర్ వల్ల మీరు దాన్ని ఆర్గనైజ్ చేయలేరు. కాబట్టి నేను ఏం చెప్తా అంటే మీకు ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి మీరు ఆఫీస్కి రండి, ఆర్గనైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ రకంగా ఆర్గనైజ్ చేయొచ్చు, టైం తీసుకుందామా, లేకపోతే దాన్ని ఏమైనా ఆర్గనైజ్ చేద్దామా అనేది చూద్దాం దాన్ని. అంటే ఎవ్రీ సమస్యకు ఓన్ సొల్యూషన్ ఉంటుంది, అన్నిటికీ ఒకటి చేయలేం. కాబట్టి మీరు చనిపోయే ప్రయత్నాలు కానీ, పారిపోయే ప్రయత్నాలు కానీ, కుటుంబాలని ఖరాబ్ చేసుకునే ప్రయత్నాలు కానీ, కుటుంబాలని చిన్న చేయకండి. మీకోసం నేను నిలబడతా, కంపల్సరీ ఖచ్చితంగా నిలబడతా. దానికి ఏదో ఒకటి చేద్దాం, దానికి 100% సొల్యూషన్ ఉంటుంది. సూపర్ సార్, గ్రేట్. ఈ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్ చేయండి, డెఫినెట్లీ మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. వీళ్ళ సమస్యల నుంచి ఒడ్డును పడ్డ తర్వాత అరే దీనికోసం నేను ఎంత ఆలోచించింది అనిపిస్తుంది. అది సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో అత్యధికంగా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక సమస్యతో ఇంటికి వెళ్ళండి అనుకుందాం. ఇంటికి వెళ్ళగానే ఆ సమస్యని అర్థం చేసుకొని దాన్ని ఆర్గనైజ్ చేయరు, అని తిట్టడం స్టార్ట్ చేస్తారు. నీకు చెప్తున్నావా, నేను అది పెట్టద్దని తిన్నావా, అది పెట్టద్దని తినలేదు, ఇప్పుడు అంతా సంకరాకిపించినాం, మొత్తం కుటుంబాన్ని అంతా రోడ్డు మీద పడేసినాం, ఇప్పుడు మేము అడక్క తినాలన్నా, మేము ఏం చేయాలని ఇట్లా వాడిని బెదిరిస్తారు. ఇంకా చెప్పాలి, అవును నువ్వు ఒక ట్రై చేసినావు, ప్రయత్న లోపం ఏముంది, ఓకే, నీ లోపం జరిగిందా, మార్కెట్ కండిషన్స్ ఖరాబ్ అయినాయా, ఓకే, లేకపోతే గవర్నమెంట్ పాలసీలు మార్చిందా, దేనివల్ల నువ్వు లాస్ అయినావు అనేదాన్ని ఎగ్జామినేషన్ చేసి, అరే బాబు నువ్వు ఒకవేళ నీ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇస్తావు, మరి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎందుకు పెట్టినావు, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి కదా అని అట్లా చెప్పాలా. రెండు సేమ్ ఉంటాయి. కానీ భారతదేశంలో 99% ఆఫ్ ద పీపుల్ నువ్వు ఒక తప్పు చేసి ఈ తప్పు చేసిన అనగానే దాని మీద పడి దాడి చేసేస్తారు. నెగిటివ్ యాంగిల్లో అన్ని దాడి చేసేస్తారు. దాడి చేసి మరింత కుంగిపోతాడు, కుంగిపోయి డెసిషన్ తీసేసుకుంటాడు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒక్కసారి రండి, వస్తే నేను చర్చిస్తా. సాధ్యమైనంత వరకు దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించాలన్నా, దాన్ని ఆర్గనైజ్ చేయడం ద్వారా పరిష్కరించాలన్నా చూసి దాన్ని 100% పరిష్కరిద్దాం. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.